స్వకీయులే నిందించిన నిన్నంగీకరించకపోయినా ఎన్నో బాధలుందితివా నాకై సన్నుతించెదన్ నీ ప్రేమకై పూజనీయుడేసు ప్రభు పలు నిందలనొందితివా నాకై పూజనీయుడేసు ప్రభు. అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మరోసారి మన ప్రభు తన వాక్యాన్ని ధ్యానించడం కొరకై మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నాం, వినపరుస్తూ ఉంటున్నాం. ఈ రోజున మన యొక్క ధ్యానం కొరకు మనం వెళుతుంటున్నాం. కొంతమంది మన యొక్క వర్తమానాలు నార్త్ ఇండియా నుంచి వింటున్నారు. వాళ్ళు మీ భాష మాకు అర్థం కావటం లేదండి, కొంచెం హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చెప్పమని చెప్తుంటున్నారు. వాళ్ళ కొరకు ఈరోజు మనము తర్జుమా చేసి వాక్యాన్ని అందిస్తాము. ఓపికతో అందరూ వినవలసిందిగా మనం చేస్తుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. Our gracious God, loving Heavenly Father, we thank and praise you for this precious time thou hast given to us. We worship and adore you because of thy faithfulness and goodness. As Lord, we are going to meditate thy word, and I am thy servant in giving thy word and interpreting thy word. Those are visiting this message from different parts of India and other places, they may be benefited, they may be strengthened spiritually. By faith we are binding all the powers of darkness in thy mighty name, humbling ourselves before you, committing every one of you to your loving hands. Pray in the name of Lord Jesus our Savior. Amen. Should we turn to the book of John Gospel, chapter 4. ఇప్పుడు మనము యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళుతూ ఉంటున్నాం. John Gospel, chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయము and verse 9, 9వ వచనం. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహనకిమ్మని ఎలా గడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏలనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. ప్రభు యొక్క వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించుగాక. టుడే మెనీ పీపుల్ ఆర్ థింకింగ్ అబౌట్ ద బైబుల్ అండ్ అబౌట్ జీసస్ క్రైస్ట్ అండ్ క్రిస్టియన్స్. దే ఆర్ వెరీ వెరీ low people and low caste people. Like that they are having different opinions about Christianity today. ఈ రోజున మనం ఏం గమనిస్తున్నాం అంటే బైబిల్ కానీ క్రీస్తు కానీ క్రీస్తు బిడ్డలు కానీ వాళ్ళందరూ కూడా తక్కువ కులస్తులు, చాలా తక్కువ భావంతో ప్రజలు అనుకుంటూ ఉన్నారు. బట్ వై ద పీపుల్ ఆర్ థింకింగ్ ఇన్ దట్ వై? ఎందుకు ప్రజలు ఆ రీతిగా అనుకుంటున్నారు? Because the Lord has proved himself as God of all the people in the world. మన ప్రభు లోకంలో ఉన్న అన్న ప్రజలందరికీ కూడా సమానమని రుజువుపరుస్తూ ఉన్నారు. There are so many gods in this world, but they have only reserved categories. కొంతమంది దేవుళ్ళు ఈ లోకంలో ఉన్నారు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మనుషులకే దేవుడు. బట్ ద గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. అయితే దేవుడు అలాగే లేడు. ఈజ్ ద గాడ్ ఆఫ్ ఆల్, ఆయన అందరికీ ప్రభు. ద లార్డ్ ఆఫ్ ఆల్, ఆయన అందరికీ దేవుడే. హి లవ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్, ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. దట్స్ వై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, టుడే వీఆర్ గోయింగ్ టు సీ వై పీపుల్ ఆర్ హ్యావింగ్ మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారికి గురించి ఎందుకు ఇలాంటి అపార్థము చేసుకుంటున్నారనే విషయాన్ని గురించి మనము క్లారిఫికేషన్ ఇవ్వబోతూ ఉంటున్నాం. అండ్ హియర్ యూ విల్ ఫైండ్ జీసస్ వెంట్ టు ఎ ప్లేస్ కాల్డ్ సమరిటన్ ఏరియాస్. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు సమరయ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లుగా కనబడుతూ ఉంటున్నాడు. సో హూ ఆర్ దీస్ సమరిటియన్స్?
ఈ సమరయులు ఎవరు? సో హియర్ యూ విల్ ఫైండ్ 2 categories ఆఫ్ పీపుల్. ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రజలు చూస్తున్నారు. వన్ సైడ్ దే ఆర్ ద జూస్, అదర్ సైడ్ దే ఆర్ ద సమరిటన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక సైడ్న యూదులు, మరొక సైడ్న సమరయులు అనే మాట. సో జూస్ always they think they are the righteous people, high level people, high devoted people, high in the society. యూదులు ఎప్పుడు కూడా మేము యొక్క సమాజంలో ఉన్నతమైన వారిని, ఎక్కువైనటువంటి వారిని, ఎక్కువ భక్తి కలిగినటువంటి వారిని, ఎక్కువ నీతి కలిగినటువంటి వారము అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉంటారు. దట్స్ వై దే యూస్ టు థింక్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లో. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే మిగతా వాళ్ళందరూ కూడా తక్కువ వారు అనుకుంటూ ఉన్నారు. దట్స్ వై హియర్ when the Lord went there in a particular place where there was a woman who is coming from Samaritan background just for water, నీళ్లు కొరకై సమరయ ప్రాంతంలో నుంచి ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. విత్ ద పర్పస్ లార్డ్ వెంట్ దేర్. ప్రభు ఒక ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళాడు. అండ్ వాట్ హీ ఆస్క్డ్ హర్, ఏమని ఆమెను అడిగాడంటే, గివ్ మీ సమ్ వాటర్ బికాజ్ ఐఎమ్ సో థర్స్టీ. ప్రభు ఏమడుగుతున్నాడంటే, అమ్మా నాకు కొంచెం దాహంగా ఉంది, నీళ్ళు ఇస్తావా? దెన్ ద ఉమెన్ సెడ్, యు ఆర్ ఎ జూ, యువర్ అపియరెన్స్ ఇస్ జూ, whereas I am a Samaritan. We are low people, you are high people. How you are asking the water from me? అయ్యా మీరు యూదులు, మేము సమరయులమి, మీరు ఎలా అడుగుతున్నారు మమ్మల్ని ఈ యొక్క నీళ్ళు ఇవ్వమని? బికాస్ Jews never had any fellowship with the Samaritans or Gentiles. యూదులు అనేటటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సమరయులతోనూ అన్యులతో స్నేహం చేయరు కదా. సో హౌ యు ఆర్ ఆస్కింగ్ us? అప్పుడు నన్ను ఎలాగ నువ్వు అడుగుతూ ఉంటున్నావు? దెన్ ఇన్ దట్ కేస్ ద లార్డ్ రివీల్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ హర్ లైఫ్. ఆ సందర్భంలో ప్రభు తన జీవితం మొత్తాన్ని గురించి చెప్తూ వచ్చినాడు. హి ఆస్క్డ్, గో అండ్ కాల్ యువర్ హస్బెండ్, నీ యొక్క భర్తను పిలుచుకొని రా అని అన్నాడు. బట్ షీ సెడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హస్బెండ్. ఆమె నాకు ఏ భర్త లేడు అని అన్నాడు. దెన్ ద లార్డ్ సెడ్, you have 5 husbands, and the person whom with you are living is not, of course, yours. You ఐదుగురు పెనిమిట్లు నీకు ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడున్న వాళ్ళు నీ వారు కాదు. Now you can understand the greatness of Lord. ఇక్కడ మనం అర్థం చేసుకున్నది అంటే ప్రభు యొక్క గొప్పతనము. He is proving himself is a great God. ఆయన ఇక్కడ గొప్ప దేవుడిగా రుజువుపరుచుకుంటున్నాడు. How he was proving? ఎలాగ రుజువుపరుచుకుంటున్నాడు? Because he was telling about all the history and secret life of that woman. ఇక్కడ ఈయన ఆ యొక్క స్త్రీ యొక్క రహస్య జీవితము, చరిత్ర అంతా కూడా చెప్తూ వచ్చినాడు. My brothers and sisters, no man can give such kind of the statements what the Lord has given. ప్రభు చెప్పిన విధానంలో ఏ ఒక్కరు కూడా చెప్పలేరు. బికాస్ హీ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన దేవుడు. హీ న్యూ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ తెలుసు. హీ ఈజ్ ఎస్టర్డే, టుడే, ఫర్ ఎవర్. హీ ఈజ్ ద సేమ్. నిన్న, నేడు, రేపు ఆయన ఒకే రీతిగానే ఉంటాడు. సో హీ నోస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. మన యొక్క జీవితం కూడా ఆయన తెలుసు. వాట్ ఇస్ అవర్ ఫాస్ట్ లైఫ్, వాట్ ఇస్ అవర్ ప్రజెంట్ లైఫ్, వాట్ వుడ్ బి అవర్ ఫ్యూచర్. మన గతం ఏమిటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ముందున్న సంగతి ఏంటి, అవన్నీ కూడా ఆయనకు తెలుసు. సో దెన్ షీ వాజ్ వెరీ మచ్ వండర్డ్. అప్పుడు ఆశ్చర్యపోయింది. షీ ర్యాన్ బ్యాక్ టు అవర్ హౌస్ అండ్ టోల్డ్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెండ్ అట్ ద వెల్ అండ్ కాల్ ఆల్ ద సమరన్ పీపుల్ టు ద లార్డ్. ఆమె వెంటనే పరిగెత్తుకుంటా ఆ సమయ గ్రామానికి వెళ్ళింది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళతో చెప్పింది. వాళ్ళందరూ కూడా పిలిచేసేసేసింది. వాళ్ళందరూ చెప్పిన తర్వాత then the Lord revealed himself so many secrets of that her, not only her, and also all the people over there. ఆమెను గురించే కాకుండా ఆ ప్రాంతం అంతను గురించి కూడా ఆయన చెప్తూ వచ్చాడు. So all the people, those who are living in that area, were very much astonished.
ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దిస్ మ్యాన్ లుక్స్ లైక్ ఎన్ యంగ్ మ్యాన్. ఈ మనుషుడు ఒక యవనస్తుడు కనబడుతున్నాడు. How you come to know about all our lives, our village, our customs, our traditions, our family background? ఈయన యవనస్తుడిగా ఉన్నాడు, 30 సంవత్సరాలు ఉన్నాడు. మా అలవాట్లు, మా పద్ధతులు, మా ఆచారాలు వీటన్నిటికీ ఇంకేం తెలుసు? ఎలా చెప్పగలుగుతుంటున్నాడు? That's why, brothers and sisters, here the Lord is proved himself as God himself. ఇక్కడ ప్రభువే దేవుడిగా రుజువుపరుచుకుంటున్నాడు. No one in this world can tell in such a way. ఆ రీతికి లోకంలో ఎవరు కూడా చెప్పరు. Now my point is, because he went to such a low category people, will he become a low God? అలాంటి తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన ఆయన తక్కువ కులస్తుల దేవుడు అవుతాడా? నాట్ ఎట్ ఆల్. ఏమాత్రం కూడా కాదు. Why he went to that place? He wants to show that God is for all people in this world. ఆయన అక్కడ ఎందుకు వెళ్ళినాడు అంటే ఈ లోకంలో ఉన్న వారందరికీ దేవుడు సమానము అనేటటువంటిది చూపించదాని కొనక. Yes, it is true. Suppose there is a sun. The sun gives light to all kinds of people. When the rain falls, all kinds of people. And the nature, it gives its nature to all people. సూర్యుడేమి, వర్షమేమి, లేకపోతే ఈ యొక్క ప్రకృతి ఏమి అందరికి సమానం కదా. దెన్ గాడ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఆల్ పీపుల్. దేవుడు కూడా అందరికి సమానంగానే ఉండాలి కదా. సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ టుడే మిస్అండర్స్టాండింగ్ అబౌట్ ద క్రిస్టియానిటీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఈ యొక్క స్థితిని బట్టి ఈరోజు చాలామంది ప్రభువుని తక్కువ కులస్తుల దేవుడు అనుకుంటూ ఉన్నారు. My brothers and sisters, the casting is created by a man. ఈ కులతత్వం అనేది మానవుడు సృష్టించాడు. It is not only in India. It started already. I am telling you about this in the Jerusalem. ఇది ఇక్కడేదో జరుగుతుందని కాదు, ఎందుకని యెరూషలేంలో ఉంది. So they came here and settled here and brought the same customs and traditions in our country also. వాళ్ళలో కొంతమంది ఇక్కడికి వచ్చేసి అదే పద్ధతులు, అదే విధానాలు, అదే సంప్రదాయాలు పెట్టి మనలో మార్పు తీసుకొచ్చేస్తారు. బికాస్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. వారు చాలా తెలివైనటువంటి వారు. నౌ హియర్ యుల్ ఫైండ్ బికాస్ జీసస్ వెంట్ దేర్ ఈజ్ ఏ లో గాడ్. ఆయన తక్కువ వెళ్ళినంత మాత్రాన తక్కువైనటువంటి దేవుడా? నో, ఈజ్ గాడ్ ఆఫ్ ఆల్. ఆయన అందరినీ ప్రేమించినటువంటి వాడు. వెదర్ ద రిచ్ పీపుల్ ఆర్ పూర్ పీపుల్, educated people or uneducated people, or the high people or low people, whatever their profession may be, whatever their position may be, whatever their place may be, but he loves every one of them. వారు ఎక్కువైన వారు కావచ్చు, తక్కువైన కావచ్చు, ధనవంతులు కావచ్చు, పేదవారు కావచ్చు, చదువుకున్నవారు కావచ్చు, చదువు లేని వారు కావచ్చు, అయితే అందరినీ ఆయన సమానంగా ప్రేమిస్తూ వచ్చినాడు. సో దట్స్ వై పీపుల్ ఆర్ understanding about the Lord, he is a low-casted people God. అందుకని ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన తక్కువవాడు అనుకుంటున్నారు. నాట్ ఎట్ ఆల్, కానే కాదు. విల్ సీ another example we'll find in Luke Gospel chapter 7. లూకాసు వార్త 7వ అధ్యాయంలో కూడా ఇంకో మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయం, Luke Gospel chapter 7 39. ఆయన పిలిచిన పరిచయులు చూసి, ఈయన ప్రవక్తలో తను ముట్టుకునే ఈ స్త్రీ ఎవతో ఎటువంటిదో ఎరిగిను, ఇది పాపాత్మురాలని తనతో అనుకునేను. సో హియర్ విల్ ఫైండ్ అనదర్ ఇన్స్టెంట్. ఇక్కడ మరొక విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ఏంటిది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇక్కడేం జరుగుతుంది? వన్ పర్సన్, ఫారసీ, and requested the Lord to come to his house. ఒక పరిసయుడు తన ఇంటికి రమ్మని అడిగినాడు. సో ది లార్డ్ యాక్సెప్టెడ్ హిజ్ ఇన్విటేషన్ అండ్ వెంట్ దేర్. ప్రభు ఆహ్వానాన్ని అంగీకరించాడు, ఆ ఇంటికి వెళ్ళి. అండ్ సడన్లీ ఎ సిన్ఫుల్ ఉమెన్ కేమ్ and fell down at the feet of the Lord and crying with tears in the presence of the Lord. అనుకోకుండా ఒక స్త్రీ వచ్చి ప్రభు పాదాల మీద పడి కన్నీళ్లతోటి ఏడుస్తూ ఉంటుంది. అట్ దట్ టైమ్
These Pharisees were thinking about Lord Jesus Christ. ఆ సమయంలో ఈ ఫరిసేయులు ఈమె గురించి మాట్లాడుతుంటున్నారు. If he is a prophet, he must know who is that person who is falling at his feet. ఒకవేళ ఈయనే ప్రవక్త అయి ఉంటే ఆమెకు పాపన సంగతి నీకు తెలియదా? That means these Pharisees and Sadducees, they will not touch the sinful people. ఈ యొక్క పరిసేయులు లేక ఈ యొక్క మరి శాస్త్రం అనేవాళ్ళు వాళ్ళు పాపులను ముట్టుకోరు. ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టుడే ఇన్ ఇండియా ఆల్సో. అదే విషయం ఈ రోజుల్లో భారతదేశంలో జరుగుతున్నది. సమ్ పీపుల్ సే దట్ దే ఆర్ ద హోలీ పీపుల్, అదర్ పీపుల్ షుడ్ నాట్ టచ్ దెమ్. కొంతమంది చెప్పుకుంటున్నారు మేమే పరిశుద్ధులమే, ఇక్కడ మమ్మల్ని మీరు ముట్టవద్దు. సమ్ పీపుల్ దే సే దట్ వీఆర్ హోలీ పీపుల్, వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ అవర్ టెంపుల్స్ ఆల్సో. మేమే పరిశుద్ధులమి, మీరు మా యొక్క దేవాలయాలకు రావద్దని చెప్తుంటున్నారు. దిస్ ఈజ్ నాట్ టుడే. సమ్ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ రిటర్న్ హ్యాపెండ్ ఇన్ ద జెరూసలేం. ఇప్పుడు ఏదో జరుగుతుందని కాదు, జెరూసలేంలో ఎప్పుడో అయిపోయింది ఇదంతా కూడా. దెన్ ద లార్డ్ వండర్ఫుల్లీ రిప్లైడ్ అండ్ డిడ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ దట్ హౌస్. ప్రభు ఒక అద్భుతమైన వాడి జవాబిస్తూ వచ్చాడు, ఒక అద్భుతమైనటువంటి కార్యం చేస్తూ వచ్చాడు. బికాస్ ఆఫ్ దట్ విమెన్ హ్యాస్ ద లార్డ్ విల్ బికమ్ ఏ లో కాస్ట్ పీపుల్. ఆ స్త్రీని బట్టి ప్రభువారు తక్కువ కులస్తులుగా అనుకుంటారా? నాట్ ఎట్ ఆల్. ఆ రీతిగా కానే కాదు. జీసస్ సెడ్ ఐ కేమ్ ఫర్ ద సిన్ఫుల్ పీపుల్. ప్రభు చెప్పాడు నేను పాపుల కొరకు వచ్చాను. ఐ డి నాట్ కమ్ ఫర్ రైచ్ పీపుల్, రైచియస్నెస్ పీపుల్. నేను నీతిమంతుల కొరకు రాలేదు. ఏ డాక్టర్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎ పేషెంట్. ఒక వైద్యుడు రోగికి అవసరం. సో ఐ కేమ్ ఫర్ ద సిన్నర్స్, నాట్ ఫర్ యూ పీపుల్ లైక్ యూ. నేను వచ్చింది పాపుల కొరకు వచ్చాను కానీ మీలాంటి నీతిమంతుల కొరకు రాలేదు. దట్స్ వై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రిమెంబర్ ఆల్వేస్ జీసస్ కేమ్ ఫర్ ఆల్ ద సిన్నర్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రభు యేసుక్రీస్తు వారి లోకానికి అందరి కొరకు వచ్చినారు. నౌ యూ కెన్ అండర్స్టాండ్ ఇట్. Why the people are calling Christians as the low-casted people? Why the people are calling Jesus is the low-casted God? ఎందుకు క్రైస్తవులు తక్కువ వారుగాను లేకపోతే ఎక్కువగా ప్రభువుని ఎందుకు తక్కువ వారుగా అనుకుంటున్నారు అనేది మీకు తెలియచేస్తూ ఈ విషయాలు చెప్తుంటున్నాను. అండ్ థర్డ్ థింగ్, మూడో విషయాన్ని కూడా చూద్దాం. ఇక్కడ మాథ్యూ గాస్పెల్, మత్తయి సువార్తలో కూడా ఇంకొక విషయాన్ని చూసుకుందాం. మత్తయి సువార్తలో మరొక మాటను చూసుకుందాం. చాప్టర్ 9 9వ అధ్యాయంలో వర్స్ 11 వచనం. పరిసయ్యులు చూసి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేస్తున్నాడు అని ఆయన శిష్యులు అడిగారు. See now again these Pharisees are asking, why your teacher, your preacher, how he is allowing other people to eat with him, why he is sitting with them like these people, sinful people and tax collectors etc. ఈ సుంకర్లు వీళ్ళతో పాటు కలిసి ఎలాగైనా భోజనం చేయగలుగుతున్నారు? దట్ షోస్ ఏ పర్టికులర్ కేటగిరీ పీపుల్ ఇన్ ద సొసైటీ ఆల్వేస్ అండ్ డిఫీటింగ్ సమ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద సొసైటీస్. ఈ యొక్క సమాజంలో ఉన్న కొంతమంది వారిని అణిచివేస్తూ ఉంటున్నారు. సో దట్స్ వై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు బ్రింగ్ ఈక్వాలిటీ among all the people in the world. ప్రభువు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికంటే సర్వలోకములో ఉన్న వారిని సమానత్వం తీసుకురావడానికి కొరకు ఆయన వచ్చినారు. యూ అండర్స్టాండ్ నౌ? మీకు అర్థమైందా కదా? బికాస్ హీ లవ్డ్ ఆల్ ద పీపుల్. అందరినీ ప్రేమించాడు. హీ వెంట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్. అన్ని రకాలైనటువంటి యొక్క స్థలాలకు వెళ్ళాడు. హీ వెంట్ లో కాస్ట్ పీపుల్, హై కాస్ట్ పీపుల్. తక్కువ వారి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కువ దగ్గరికి వెళ్ళాడు. హీ హాస్ హీల్డ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అందరిని కూడా ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. దెర్ వాజ్ నో డిఫరెన్స్ ఇన్ హిస్ లైఫ్. ఆయన జీవితంలో ఏమాత్రము కూడా మార్పు లేదు, తేడా అనేది లేనే లేదు. దట్ మస్ట్ బి ద క్వాలిటీ ఆఫ్ గాడ్.
అది దేవుని యొక్క గుణలక్షణం అయి ఉండాలి. ఐఎమ్ ఓన్లీ పర్టికులర్ రిలీజన్ and I belong to particular caste, I belong to particular country, I belong to particular language people. These are not the qualities of God. ఇలాంటి యొక్క లక్షణాలు దేవునికి ఉండకూడదు. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఈ లోకాన్ని సృష్టించిన ఆయన. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన ప్రతిదీ తెలుసు. బట్ వీ పీపుల్ ఆర్ మేకింగ్ అవర్ ఓన్ సెల్ఫ్స్ ఇన్ డిఫరెంట్ వేస్. మనం అనేకమైనటువంటి సొంత ప్రయత్నాలు, అనేక మార్గాలు మనం చూసుకుంటున్నాం. దట్స్ వై హియర్ ది లార్డ్ సెడ్ వెరీ క్లియర్లీ, ఐ కేమ్ ఫర్ సిన్నర్స్ ఓన్లీ. నేను పాపుల కొరకే వచ్చానయ్యా. దెన్ హూ ఆర్ ద సిన్నర్స్? ఎవరు పాపులు? ద బైబిల్ సేస్, రోమన్ చాప్టర్ 3 and verse 23, ఆల్ హ్యావ్ సిన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేశారు, దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారు. In this world there are so many differences. ఈ లోకంలో అనేకమైన మరి తేడాలు ఉన్నాయి. కానీ when you talk about the sin, everybody committed sin. All kinds of people, rich people or poor people, educated or uneducated, village people or and town people, and political people and religious people, all kinds of people in the world, however they are, how great they are, but they committed sins in their life. ఈ లోకంలో అన్ని రకాలైన వారు, తక్కువ వారు, ఎక్కువ వారు, చదువుకున్నా చదువులేకున్నా, గ్రామాల్లో ఉన్న, పట్టణాల్లో ఉన్న, రాజకీయ నాయకులైనా, మత నాయకులైనా, ఎవరైనా సరే. That's why, brothers and sisters, and Jesus said in John Gospel chapter 1 and verse 14, for God so loved the world, he gave his only begotten Son, but whosoever believeth on him should not perish but have everlasting life. యోహాను అధ్యాయంలో 16వ వచనం అనుకుంటాను, అక్కడ ఒక మాట రాయబడుతూ వస్తుంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన కుమారుడిని ఆయనకి ఇచ్చేస్తాడు. ఇలా ఎవ్రీ వన్ ఆఫ్ us, మనందరం ప్రేమించాడు. అండ్ in order to remove our sin, in order to remove our punishment, in order to remove our death, the Lord accepted all these things on the cross of Calvary. మన పాపం నుంచి, మన శిక్ష నుంచి, మన మరణాన్ని నుంచి విడిపించడానికి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ మీద వాటన్నిటిని కూడా అంగీకరించాడు. He died on the cross of Calvary for you and for me. నీ కొరకై, నా కొరకై ఆయన ప్రాణం అర్పించాడు. He was nailed on the cross. ఆయన ఆ శిలువలో మేకులు కొట్టబడ్డాడు. That was crowned with thorns. ఆయన తల మీద ముళ్ళ కిరీటం కొట్టబడ్డాడు. The whole body was broken into pieces. ఆయన శరీరం అంతా కూడా గుల్లగా తయారు చేయడం. Why? Because he loved you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. He accepted all your punishment. మన యొక్క సమస్తమైనటువంటి యొక్క శిక్షను భరిస్తుంటున్నాడు. Today, if you can accept Jesus Christ as your Lord and Father, you will become his child, and you will go to a eternal life, that is heaven. నువ్వు ప్రభువుని అంగీకరించినట్లయితే ఆయన కుమారుడిగా చేయబడతావు, నిత్యరాజ్యంలోకి వెళ్ళిపోతావు. But if you don't believe it, and because of your sinful life, you will be judged and punished and sent to hellfire. నీ పాపాన్ని బట్టి తీర్పు తీర్చబడి, శిక్ష విధించబడి నరకానికి వెళ్ళిపోతావు. That's why, brothers and sisters, accept Jesus Christ as your personal Savior. Don't think that he is a low-cost people, low-cost God. ఏదో తక్కువ వారికైన దేవుడు, తక్కువ కులస్తు దేవుడు అనేటటువంటి మనసును తీసేసుకో. His life is holy life. ఆయన యొక్క జీవిత విధానం పరిశుద్ధమైనటువంటి. He loved every one of us. ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. He died for every one of us. మనందరి కొరకే చనిపోయాడు. He is only God. ఆయన మాత్రమే దేవుడు. Then, when he entered in the Samaritan, the whole Samaritan people accepted Jesus as their Savior. ఆయన సమరయంలోకి వెళితే సమరులందరూ కూడా ఆయన రక్షకుడిగా చూస్తూ వచ్చారు. Because the Lord's purpose is to bring all the people in the society or equally. ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఉన్న వారందరినీ సమానంగా తీసుకుంటారు.
చూసారు కదా. సో దట్ మస్ట్ బి ద క్వాలిటీ ఆఫ్ లార్డ్. అది ప్రభు యొక్క మరి గుణము. యు అండర్స్టాండ్ నౌ? మీకు అర్థమైంది అనుకుంటాను. సో వీ మస్ట్ బిలీవ్ ద లార్డ్, మస్ట్ ఫాలో ద లార్డ్. మన ప్రభుని నమ్ముదాము, ఆయన మార్గాన్ని అంగీకరిస్తాం. షల్ వి ప్రే? ప్రార్థించుకున్నాం. Loving Father, we thank you for this evening time. Few words are given for the people who are misunderstanding thy word. And kindly speak to them so that they may be able to understand why the people are saying that the Lord is for low-caste people, low level of people. Lord, speak to each one of us. And those who are living this message, kindly enable their eyes to understand the greatness of the Lord and the purpose of the Lord and the love of the Lord and the sacrifice of the Lord and the greatness, so that, Lord, they can accept you as their personal Savior. And not only that, Lord, those who are repenting and accepting you, accept them as your children and give entrance to thy kingdom. Lord, thank you for this evening short message. Thank you for thy presence in our midst. Pray in Jesus' precious name. Amen. My brothers and sisters, and as some of you are from North India, are unable to follow my Telugu language, that's why today I have shared the word of God in English. And if possible, I will try to share the word of God in Hindi also in the coming days. Kindly continue to pray for my ministry, and I'm very much thankful for your kind prayers. Kindly share this message to those people who can understand it, so that they will be benefited. Thank you. Praise Lord. May the Lord bless you.